టాలీవుడ్ ఫెస్టివల్స్ అప్పుడు తెలుగు స్టేట్స్లో ఉండే మూవీస్ హడావిడి అంతా ఇంత కాదు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడంలో టాలీవుడ్ తర్వాత ఏ ఇండస్ట్రీ అయినా చెప్పొచ్చు. మన టాలీవుడ్ మూవీస్లో కామెడీ మూవీస్, యాక్షన్ మూవీస్, ఫిక్షన్ మూవీస్, ఏ మూవీస్ అయినా ఎంటర్టైన్మెంట్తో పాటు ఫ్యామిలీ మరియు హ్యూమన్ ఎమోషన్స్ని కనెక్ట్ చేసి తీస్తారు. అందుకే టాలీవుడ్ మూవీస్ బాలీవుడ్ మూవీస్ని వెనక్కి నెట్టేసి ముందుకెళ్తున్నాయి. వేరే స్టేట్స్ ప్రజలకి సినిమా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్, కానీ తెలుగు స్టేట్స్ ప్రజలకు మాత్రం సినిమా అంటే ఒక ఎమోషన్. ఏ సినిమా అయినా డే 1 చూడాలి, ఎంత ఖర్చైనా పర్లేదు, బెనిఫిట్స్తోనే చూడాలి. కెరీర్ మీద కన్నా కూడా కొత్త మూవీస్ రిలీజ్ మీద ఫోకస్ ఎక్కువ. మరి అలాంటి మూవీస్ మనీ ఎలా సంపాదిస్తాయి, మూవీ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది, ఈ వీడియోలో చూద్దాం. ఒక మూవీ నిర్మించాలంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మూవీకి సంబంధించిన ఫైనాన్షియల్ సపోర్ట్ వీళ్ళ బాధ్యత. అలాగే ప్రొడ్యూసర్, మూవీకి సంబంధించిన బిజినెస్, బడ్జెట్, షెడ్యూల్స్ మేనేజ్ చేయడం, ఇదంతా ప్రొడ్యూసర్ చూసుకుంటారు. అండ్ డైరెక్టర్, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, మూవీ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయడము, ఇదంతా డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ. ప్రొడక్షన్ మేనేజర్ డైలీ మూవీ సెట్లో వర్క్స్ చూసుకుంటారు, లైక్ స్టాఫ్, ఎక్విప్మెంట్, లాజిస్టిక్స్ వర్క్స్, ఇదంతా ప్రొడక్షన్ మేనేజర్ చూసుకుంటారు. కాస్టింగ్ డైరెక్టర్, వీళ్ళు డైరెక్టర్స్తో కలిసి ఆర్టిస్టులను సెలెక్ట్ చేస్తారు. అలాగే లొకేషన్ మేనేజర్, వీళ్ళు మూవీ షూటింగ్కి సంబంధించి లొకేషన్స్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ అలాగే డైరెక్టర్స్కి 2 మెయిన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. అండ్ కొంతమంది డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా డైరెక్టర్స్ కింద ఉంటారు. డిపార్ట్మెంట్ హెడ్స్ వీళ్ళు ఎవరంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, వీళ్ళు మూవీ సీన్స్ని షూట్ చేస్తారు. అలాగే సౌండ్ డిజైనర్, మూవీకి సంబంధించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇదంతా వీళ్ళు యాడ్ చేస్తారు. ప్రొడక్షన్ డిజైనర్, వీళ్ళ టీంలో ఆర్ట్ డైరెక్టర్, మేకప్ టీమ్, కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు. అలాగే ఎడిటర్, షూట్ చేసిన రా ఫుటేజెస్ని ఎడిట్ చేశారు, అంటే డైలీ షూట్ చేసిన క్లిప్స్ని యాడ్ చేయడము, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడము, విఎఫ్ఎక్స్ యాడ్ చేయడము, గ్రాఫిక్స్, ఇదంతా ఎడిటర్ చూసుకుంటారు. ఇలా ఒక మూవీ కంప్లీట్ అవుతుంది. అలా కంప్లీట్ అయిన మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తారు. ఆడియన్స్ థియేటర్లో మనీ పెట్టేసి మూవీ చూడడం వల్ల ఆ మనీ అనేది థియేటర్స్కి వెళ్తాయి, అంటే ఎగ్జిబిటర్స్కి వెళ్తాయి. ఎగ్జిబిటర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తాయి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడ్యూసర్కి వెళ్తాయి. అయితే కొన్నిసార్లు ప్రొడ్యూసర్ లాస్ అయ్యారు, కొన్నిసార్లు డిస్ట్రిబ్యూటర్ లాస్ అయ్యారు, కొన్నిసార్లు ఎగ్జిబిటర్కి నష్టాలు వచ్చాయనేసి అంటారు. ఎవరు వీళ్ళంతా? మనం చెప్పుకున్నట్టు మూవీని ప్రొడ్యూసర్ మనీ ఇన్వెస్ట్ చేసేసి మూవీని తీస్తారు. తీసిన మూవీని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, అలాగే అదర్ కంట్రీస్, యూఎస్, జపాన్లో కూడా రిలీజ్ చేయాలి. అన్ని థియేటర్స్ని ప్రొడ్యూసర్ ఒక్కరే మేనేజ్ చేయలేరు. కాబట్టి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మూవీని కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కొంటారు. ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఏరియా వైజ్గా ఉంటారు. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఎగ్జిబిటర్స్ మూవీని కొంటారు. ఈ ఎగ్జిబిటర్స్ ఎవరంటే థియేటర్స్ ఓనర్స్. ఆడియన్స్ ద్వారా మనీ ఎగ్జిబిటర్స్కి వెళ్తుంది, ఎగ్జిబిటర్స్ నుంచి మనీ డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్కి వెళ్తుంది. డిస్ట్రిబ్యూషన్ ఏరియాస్ మేజర్గా నైజాం, సీడెడ్, ఆంధ్ర అండ్ కొన్ని అదర్ ఏరియాస్ అనేసి ఉంటాయి. నైజాంలో అన్ని తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. వీటితో పాటు కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గా, బీదర్, అలాగే మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాందేడ్, ఇంకొన్ని ప్లేస్లు నైజాం ఏరియా కింద వస్తాయి. టోటల్ మూవీ కలెక్షన్స్లో 45% నైజాం ఏరియాస్ నుండే వస్తాయి. సీటెడ్ ఏరియాస్లో రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు, అలాగే కర్ణాటకలోని బళ్ళారి కూడా సీడెడ్ ఏరియాలోకి వస్తుంది. టోటల్ మూవీస్ కలెక్షన్స్లో ఇది 25% కలెక్షన్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆంధ్ర రీజియన్, ఆంధ్రాలో చాలా సబ్ రీజియన్స్ ఉన్నాయి. అందులో ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే గుంటూరు, ప్రకాశం, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ఇవన్నీ ఆంధ్ర రీజియన్స్ కింద వస్తాయి. అండ్ అదర్ రీజియన్స్ ఏంటి అని అంటే ఇతర ప్రాంతాలు, లైక్ వేరే స్టేట్స్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇంకా వేరే ఏదైనా స్టేట్స్లో రిలీజ్ చేయాలంటే ఇవి అదర్ రీజియన్స్ కింద వస్తాయి. అండ్ ఓవర్సీస్, మూవీని అదర్ కంట్రీస్లో రిలీజ్ చేస్తే లైక్ యూఎస్, జపాన్ ఇలా రిలీజ్ అయితే దాన్ని ఓవర్సీస్ ఏరియాస్ అనేసి అని అంటారు. ప్రొడ్యూసర్ ఇలా ఏరియాస్ వైజ్గా డిస్ట్రిబ్యూటర్స్కి మూవీని సెల్ చేశారు. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఎగ్జిబ్యూటర్స్ మూవీని కొనుక్కుంటారు. ప్రొడ్యూసర్ మూవీని రిలీజ్ చేసే ముందు శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ఇలా ముందుగానే సెల్ చేసి కొంతవరకు సేఫ్ జోన్లో ఉంటారు. పుష్ప 2 మూవీ ఈ రైట్స్ అన్నిటినీ 425 crores అమ్మేసింది. అందులో శాటిలైట్ రైట్స్ అంటే టీవీ ఛానల్స్లో మూవీ కోసం, అంటే మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ ఇలా ఉంటాయి కదా, అవి శాటిలైట్ రైట్స్. పుష్ప 2 మూవీ శాటిలైట్ రైట్స్ 85 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే మ్యూజిక్ రైట్స్ అంటే ఆదిత్య మ్యూజిక్, సోనీ మ్యూజిక్, టీ సిరీస్, ఇవి మ్యూజిక్ రైట్స్ని కొంటాయి. పుష్ప 2 మూవీ మ్యూజిక్ రైట్స్ 65 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే ఓటీటీ రైట్స్ అంటే హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ ఓటీటీ రైట్స్ని కొంటాయి.
పుష్ప 2 ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ 275 కోట్లకు కొన్నది. ఇలా మూవీ రైట్స్ని అమ్ముకుని ప్రొడ్యూసర్ కొంతవరకు సేఫ్ జోన్లో ఉంటారు. ప్రొడ్యూసర్ మూవీని డిస్ట్రిబ్యూటర్స్కి మేజర్గా 3 మోడల్స్లో అమ్ముతారు. ఒకటి మినిమం గ్యారంటీ మోడల్. ఇందులో డిస్ట్రిబ్యూటర్ కొంత అమౌంట్ని ముందుగానే ప్రొడ్యూసర్కి చెల్లిస్తారు. మూవీ బడ్జెట్ 100 కోట్లు అనుకుంటే మినిమం గ్యారంటీ అమౌంట్గా డిస్ట్రిబ్యూటర్ 80 కోట్లు పే చేస్తారు. మూవీ 80 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం స్టార్ట్ అయితే డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్లోకి వెళ్తారు, లేదంటే నష్టాల్లోకి వెళ్తారు. 80 కోట్లకు పైగా వచ్చే కలెక్షన్స్లో మళ్ళీ ప్రొడ్యూసర్కి కొంత షేర్ అనేది వెళ్తుంది. ఈ మోడల్లో ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబ్యూటర్స్కి తక్కువ రిస్క్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే RRR మూవీ నైజాం రైట్స్ దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్గా ఉండి 75 కోట్లకు కొన్నారు. సో మూవీ ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అలాగే ప్రొడ్యూసర్ అందరూ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయారు. ఈ డీల్లో మూవీ ప్రమోషన్స్ అలాగే మార్కెటింగ్ ఖర్చులు ప్రొడ్యూసర్ అలాగే డిస్ట్రిబ్యూటర్ ఇద్దరు భరించాల్సి ఉంటుంది. ఈ మోడల్ పెద్ద బడ్జెట్ సినిమాలకు సూట్ అవుతుంది. రెండో మోడల్ వచ్చేసి అవుట్ రైట్ సేల్స్ మోడల్. ఈ మోడల్లో నిర్మాత ఒక సర్టెన్ అమౌంట్కి డిస్ట్రిబ్యూటర్స్కి మూవీని అమ్ముతారు. సపోజ్ మూవీ బడ్జెట్ 50 కోట్లు అనుకుంటే డిస్ట్రిబ్యూటర్ 60 కోట్లకు కొనుక్కుంటారు. కలెక్షన్స్ 60 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వెళ్తారు. ఈ మోడల్లో కూడా ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబ్యూటర్స్కి తక్కువ రిస్క్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే బాహుబలి 1 నైజాం రైట్స్ని దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్గా ఉండి 25 కోట్లకు కొన్నారు. మూవీ బాగా కలెక్ట్ చేసింది కాబట్టి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లో ఉన్నారు, లేదంటే లాస్ ఫేస్ చేయాల్సి ఉండేది. అలాగే ఆదిపురుష్ నైజాం రైట్స్ని 55 కోట్లకి మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్గా కొనుక్కుంది. ఇలాంటప్పుడు డిస్ట్రిబ్యూటర్ నష్టాలు కూడా చూడాల్సి ఉంటుంది. ఈ మోడల్లో ప్రమోషన్స్ అలాగే మార్కెటింగ్ ఖర్చులు డిస్ట్రిబ్యూటర్ భరించాల్సి ఉంటుంది. థర్డ్ మోడల్ వచ్చేసి కమిషన్ బేస్డ్ మోడల్. ఇందులో ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి మూవీని అమ్మకుండా డిస్ట్రిబ్యూటర్కి కొంత కమిషన్ ఇచ్చేసి మూవీ రిస్క్ అంతా ప్రొడ్యూసరే తీసుకుంటారు. ఈ మోడల్లో 100% రిస్క్ ప్రొడ్యూసరే తీసుకుంటారు. డిస్ట్రిబ్యూటర్కి టోటల్గా వచ్చే కలెక్షన్స్లో 6 to 7% అమౌంట్ పే చేస్తారు. ఈ మోడల్లో డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్స్కి తక్కువ రిస్క్ ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి కేర్ ఆఫ్ కంచర్పాలెం. మూవీ బడ్జెట్ 50 lakhs, కలెక్షన్స్ మాత్రం 7 కోట్ల పైన వచ్చాయి. ఈ మూవీకి సురేష్ ప్రొడక్షన్సే డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్గా కూడా ఉంది. లో బడ్జెట్ మూవీ అయ్యుండి మూవీ మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవుతారు. ఈ మోడల్లో ప్రమోషన్స్ ప్రొడ్యూసరే భరించాల్సి ఉంటుంది. అన్నిటిలో వీక్లీ రెవెన్యూ అనేది డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్కి మధ్య వేర్వేరు పర్సంటేజెస్లో ఉంటుంది. ఫస్ట్ వీక్లో 50% డిస్ట్రిబ్యూటర్కి 50% ఎగ్జిబ్యూటర్స్కి ఉంటుంది. సెకండ్ వీక్లో 40% డిస్ట్రిబ్యూటర్కి 60% ఎగ్జిబ్యూటర్స్కి. థర్డ్ వీక్లో 35% డిస్ట్రిబ్యూటర్కి 65% ఎగ్జిబ్యూటర్కి. ఫోర్త్ వీక్లో 30% డిస్ట్రిబ్యూటర్ 70% ఎగ్జిబ్యూటర్ తీసుకుంటారు. ఈ షేర్ అనేది థియేటర్స్ రెంట్స్, పవర్ బిల్, వర్కర్స్ ఇంకా అదర్ మెయింటెనెన్స్ పోగా మిగిలిన అమౌంట్లో ఎగ్జిబ్యూటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి మధ్య షేర్ అనేది ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్కి వచ్చిన ప్రాఫిట్లో ప్రొడ్యూసర్ షేర్ తీసుకుంటారు. ఎంత షేర్ తీసుకుంటారనేది వాళ్ళ అగ్రిమెంట్ మోడల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. పైన చెప్పిన మోడల్స్ కాకుండా ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి. నాన్ రిఫండబుల్ అడ్వాన్స్. ఇందులో డిస్ట్రిబ్యూటర్ కొంత అమౌంట్ని అడ్వాన్స్గా పే చేస్తారు. కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ దాటితే డిస్ట్రిబ్యూటర్ 80%, ప్రొడ్యూసర్కి 20% ప్రాఫిట్ షేరింగ్ అనేది ఉంటుంది. బ్రేక్ ఈవెన్ అనేది జనరల్గా మూవీ బడ్జెట్లో 2 or 2.5% కలెక్షన్స్ దాటితే బ్రేక్ ఈవెన్ ఉంటారు. బ్రేక్ ఈవెన్ అనేది జనరల్గా మూవీ బడ్జెట్కి 2 or 2.5% కలెక్షన్స్ దాటితే బ్రేక్ ఈవెన్ అంటారు. సపోజ్ ఒక మూవీ బడ్జెట్ 100 కోట్లు అనుకుంటే కలెక్షన్స్ 250 కోట్లు క్రాస్ చేస్తే బ్రేక్ ఈవెన్ అంటారు. ఫిక్స్డ్ హైర్ మోడల్. ఇందులో డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్డ్ అమౌంట్కి ప్రొడ్యూసర్ దగ్గర మూవీని కొనుక్కొని థియేటర్లో రన్ చేస్తారు. ఈ మోడల్లో ప్రొడ్యూసర్కి కలెక్షన్స్తో ఎలాంటి సంబంధం ఉండదు. ఎగ్జాంపుల్ RX100 ఈ మోడల్లోనే రన్ చేశారు. ఎగ్జాక్ట్గా ఈ స్పెసిఫిక్ మోడల్ ఫాలో అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. పర్సంటేజెస్ కూడా స్టాండర్డ్గా ఏమీ ఉండదు. అది ప్రొడ్యూసర్ రిస్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ అలాగే వాళ్ళ అగ్రిమెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ కొన్నిసార్లు ప్రొడ్యూసర్లే డిస్ట్రిబ్యూటర్గా కూడా ఉంటారు. వాళ్ళకే కొన్ని సొంత థియేటర్స్గా కూడా ఉంటాయి, కాబట్టి వాళ్ళే ఎగ్జిబిటర్స్గా కూడా ఉండొచ్చు. వచ్చిన కలెక్షన్స్ అన్నీ ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి అంత అమౌంట్ వెళ్ళదు. ఇందులో గ్రాస్ కలెక్షన్స్, నెట్ కలెక్షన్స్ అనేసి ఉంటుంది. గ్రాస్ కలెక్షన్స్ అంటే టోటల్ మూవీ కలెక్షన్స్, నెట్ కలెక్షన్స్ అంటే టోటల్ కలెక్షన్స్ నుండి ట్యాక్స్ తీసేస్తే వచ్చేదే నెట్ కలెక్షన్. 2017కి ముందు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్ అనేసి ఉండేది. తర్వాత దీన్ని GSTలోకి యాడ్ చేశారు. అయినా సరే కొన్ని స్టేట్స్ GSTలో కాకుండా అడిషనల్గా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది వస్తున్నాయి. జనరల్గా GST 18% ఉంటుంది. స్పెసిఫిక్గా తెలుగు స్టేట్స్లో అయితే తెలుగు మూవీస్కి 15% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుంది.
నాన్ తెలుగు మూవీస్కి 20% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుంది. యావరేజ్గా మూవీ పైన 30 to 35% ట్యాక్స్ ఉంటుంది. అంటే ఒక మూవీ 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 70 కోట్లు ఉంటుంది. వీడియోలో చెప్పిన నంబర్స్ లేదా పర్సంటేజెస్ ఏది ఫిక్స్డ్గా ఉండదు. అది ప్రొడ్యూసర్ అలాగే డిస్ట్రిబ్యూటర్ చేసుకునే అగ్రిమెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.